హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్ బై నవీన్. ఫ్రెండ్స్, మీరు ఎవరికైనా సరే కాల్ చేసినప్పుడు వాళ్ళ మొబైల్‌లో మనకు రింగ్ టోన్‌కి బదులుగా నార్మల్‌గా ఏదైనా సాంగ్ గాని, లేకపోతే ఏదైనా డైలాగ్ గాని వినిపిస్తూ ఉంటుందన్నమాట. దీన్ని కాలర్ ట్యూన్ అయితే అంటారు. సో, మీరు కూడా మీ మొబైల్ ఈ విధంగా సెటప్ చేసుకోవచ్చు. ఫ్రీగానే వితిన్ 1-2 మినిట్స్‌లో మనం సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు. అది ఏ విధంగా సెట్టింగ్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో, దానికంటే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ వీడియోలో మనం ఎయిర్‌టెల్ యూజర్స్ అంటే ఎయిర్‌టెల్ సిమ్ యూజ్ చేసేవాళ్ళు ఏ విధంగా ఫ్రీగా హలో ట్యూన్‌ని సెట్ చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. తర్వాత వేరే వీడియోలో మనం జియో విఐకి సంబంధించి మాట్లాడుకుందాం. సో, ఇప్పుడు ఎయిర్‌టెల్ యూజర్స్ ఫ్రీగా ఏ విధంగా సెటప్ చేసుకోవాలి అంటే మాత్రం దానికోసం మనం ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ వచ్చేసి కూడా మనకు ఎయిర్‌టెల్‌కి సంబంధించిందే. ఆ అప్లికేషన్ మనం డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే సింపుల్‌గా మీ మొబైల్‌లో ఉన్న క్రోమ్‌ని ఓపెన్ చేయండి. క్రోమ్‌ని ఓపెన్ చేసిన తర్వాత ఇటువంటి ఒక సెర్చ్ బార్ వస్తుంది కదా! సింపుల్ దాని పైన ప్రెస్ చేసి ఇందులో రింగ్ టోన్స్ అడ్డా అని చెప్పేసి ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్ చేసి మీరు సెర్చ్ పైన ప్రెస్ చేయగానే మీకు స్టార్టింగ్‌లోనే ఈ విధంగా రింగ్ టోన్స్ అడ్డా అని చెప్పేసి వస్తుందన్నమాట. సింపుల్‌గా దాని పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన ఒక వెబ్‌సైట్ అయితే మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుందన్నమాట. సో, ఈ వెబ్‌సైట్ ఫుల్‌గా లోడింగ్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ పైన ఒక సెర్చ్ బటన్ కనిపిస్తుంది కదా! దానిపైన ప్రెస్ చేసి అందులో సింపుల్‌గా ఎయిర్‌టెల్ అని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎయిర్‌టెల్ అని చెప్పేసి మీరు టైప్ చేసి ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ చేయగానే మీకు స్టార్టింగ్‌లోనే ఈ విధంగా వస్తుంది. హౌ టు సెట్ ఏ కాలర్ ట్యూన్ అని చెప్పేసి. సింపుల్‌గా దాని పైన మీరు ప్రెస్ చేసినట్టయితే దీనికి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. మీరు దీని విధంగా పైకి స్క్రోల్ చేస్తూ వెళ్ళినట్టయితే కింద మీకు ఒక ఆప్షన్ అయితే చూడడానికి కనిపిస్తుంది. డౌన్‌లోడ్ ది అప్లికేషన్ హియర్ అని చెప్పేసి. దాని కిందనే మీకు ఒక టైమర్ అయితే నడుస్తుందన్నమాట. ఈ టైమర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పేసి విధంగా వస్తుంది. సింపుల్ దాని పైన ప్రెస్ చేసి మీరు ఈ అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు ఈ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ఎయిర్‌టెల్‌కి సంబంధించిన మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వాలి. సో, ఇక్కడ నుంచి మీరు లాగిన్ అయిపోయిన తర్వాత ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుందన్నమాట. సో, మీరు ఈ విధంగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు మధ్యలో సెట్ హలో ట్యూన్ అని చెప్పేసి ఉంటుంది. సింపుల్‌గా దాని పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఈ అప్లికేషన్‌లో ఉన్న హలో ట్యూన్స్ అన్ని ఇక్కడ చూపిస్తాయి. ఇక్కడ నుంచి మీకు నచ్చిన దాన్ని దేనైనా సరే ఈ విధంగా ప్లే చేసి వినొచ్చు, సెటప్ చేసుకోవచ్చు. లేదు నాకు పర్టిక్యులర్‌గా ఒక సాంగ్ కావాలి లేకపోతే ఒక డైలాగ్ కావాలని మీరు అనుకున్నట్టయితే ఇక్కడ పైన సెర్చ్ బటన్ ఉంటుంది. దాని పైన ప్రెస్ చేసి కూడా మీకు నచ్చిన సాంగ్ దేన్నైనా సరే సెర్చ్ చేసి మీరు హలో ట్యూన్ లాగా సెటప్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక సాంగ్ నేను ఇప్పుడు మీకు సెలెక్ట్ చేసి చూపిస్తాను. సో, ఇక్కడ సింపుల్ ఇక్కడ ఒక సాంగ్ అయితే ఉంది. దాని పైన మనం ప్రెస్ చేయగానే కింద మనకు ప్లే అవ్వడం స్టార్ట్ అవుతుంది. మీరు ఇక్కడ నుంచి ఆ సాంగ్‌ని వినొచ్చు. మీకు ఆ సాంగ్ నచ్చిన తర్వాత ఇక్కడ కింద మనకు గెట్ హలో ట్యూన్ ప్యాక్ అని ఉంది కదా! దాని పైన మీరు ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే మీకు ఇటువంటి ఒక ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మనకి ఇప్పుడు 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడడానికి. ఫస్ట్‌ది వచ్చేసి ఆల్ కాలర్స్ అని చెప్పేసి ఉంది. సెకండ్‌ది మనకు క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి ఉంది. ఆల్ కాలర్స్ అనేది ఏంటిదంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఫ్రీగా సెటప్ చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మనం సెట్ చేసుకునే హలో ట్యూన్ అనేది మనకు ఎవరు కాల్ చేసినా సరే వాళ్ళకి వినిపిస్తూ ఉంటుందన్నమాట. లేదు మనకు క్లోజ్ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా సరే వినిపించాలి అని మీరు అనుకున్నట్టయితే కింద ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. కాకపోతే అది వచ్చేసి ప్రీమియం వర్షన్ అన్నమాట. మీరు ఇక్కడ డబ్బులు పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. లేదు నేను ఫ్రీగానే సెట్ చేసుకుంటాను అందరికి వినబడ్డా సరే అనుకుంటే ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీరు కింద చూసినట్టయితే ఈ ఆప్షన్ వచ్చేసి మనకు కేవలం 30 డేస్ వరకు మాత్రమే ఫ్రీగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం సెట్ చేసుకున్న హలో ట్యూన్ 30 డేస్ తర్వాత ఎక్స్‌పైర్ అయిపోతుంది. 30 డేస్ తర్వాత మళ్ళీ మీరు వేరే దాన్ని మళ్ళీ సెటప్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా 30 డేస్‌కోసారి ఎక్స్‌పైర్ అయిన కొద్దీ మనం ఒక్కొక్క దాన్ని సెట్ చేసుకోవచ్చు. కానీ ఒక్కసారి మీరు సెట్ చేసుకున్న సాంగ్‌ని మళ్ళీ రిమూవ్ చేయాలంటే కూడా ప్రీమియం వర్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇందులో ఒక హలో ట్యూన్ నేను సెట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను మీకు చూపించడానికి ఇంకొక హలో ట్యూన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను కదా! సింపుల్‌గా దీని పైన ప్రెస్ చేసినట్టయితే అది చేంజ్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకు ముందుకు సెట్ చేసి ఉన్నదే ఉంటుందన్నమాట. ఒకవేళ మనం చేంజ్ చేసుకొని ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుని ఈ సాంగ్ రావాలి అంటే మాత్రం ₹19 మనం ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అందుకే ఒకసారి మీరు హలో ట్యూన్‌ని సెట్ చేసుకునే ముందు ఒక 2, 3 సార్లు ప్లే చేసి వినండి. మీకు నచ్చిన సాంగ్‌ని సెటప్ చేసుకోండి. ఎందుకంటే 30 డేస్ వరకు అదే ఉంటుందన్నమాట. సో, ఫైనల్‌గా ఈ సెట్టింగ్ మీకు ఇంతకుముందే తెలుసా? ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నారా? కింద కామెంట్ చేయండి. ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన టెక్ బై నవీన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.